వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ రోల్ చేయాలనుకుంటున్నాను. కావాల్సిన పదార్థాలు చిన్న చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్న కట్ చేసి పెట్టుకున్న లసన్, సన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్. అలాగే కడాయి పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకొని, కొంచెం నూనె ఎక్కువ అవసరం లేదు దానికి. వీటిలోనే కట్ చేసి పెట్టుకున్న లసన్ ఇంకా మిర్చి వేసేసుకుందాం. ఈ కొంచెం వేగిన తర్వాత కొంచెం వెంటనే ఉల్లిపాయలు, అలాగే క్యారెట్ కానీ చేసుకోండి. అన్నీ సన్న కట్ చేసి పెట్టుకున్నాను నేను అన్నీ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను కదా. మీకు ఇష్టమైతే చిన్న చిన్నగా కానీ కట్ చేసుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్, ఇది ఒక్క నిమిషం అలా మూత పెట్టేసేయండి. గ్యాస్ పైన తక్కువలో పెట్టేసి చూసారు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వెంటనే క్యాబేజ్ వేసుకుందాం. ఇన్ని తొందరగా ఉడికిపోతాయి, ఎక్కువ మెత్తగా ఉడకన అవసరం లేదు. ఇప్పుడు ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కొంచెం టమాటో సాస్ కూడా వేసినాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. చూసారా, ఇది అయిపోయింది. గ్యాస్ ఆపేద్దాం. షుగర్ కూడా ఇలా వేసేసుకొని గ్యాస్ కట్టేసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ నిమ్మరసాన్ని పిండేద్దాం. గ్యాస్ కట్టేసిన తర్వాత అలాగే పక్కన కొన్ని గుడ్లు కొట్టుకొని పెట్టుకున్నాను నేను. దాంట్లో మిరియాల పౌడరు, ఉప్పు రెండు వేసి కలిపి పెట్టేసుకున్నాను. అలాగే పరాటా కానీ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఇలా చేసినాను. మీకు కావాలంటే రౌండ్ కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి తవా పెట్టేసుకొని గ్యాస్ పైన కొంచెం నూనె పోసుకొని గుడ్డు ఇలా వేసుకొని ఈ పరాటా తీసి దానిపైన ఇలా పెట్టేయండి. చూసారా, ఉడికిపోయింది. ఇప్పుడు దీనిపైన ఈ చేసుకున్న సబ్జీ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని టమాటో సాస్ ఇలా కొంచెం ఇలా వేసుకొని, ఇట్లయితే చీజ్ వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేస్తలేదు. అంతే, దీన్ని ఇలా రౌండ్ చేసేయండి. చూసాను, రౌండ్ చేసేసాను. అంతే, రెడీ అయిపోయింది. ఎగ్ రోల్ రెడీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.